2026 సంవత్సరంలో కొన్ని రాసులకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి అని అధైర్యపడొద్దండి. ఇప్పుడు కర్కాటక రాశి ఉంది. కర్కాటక రాశికి 2026 స్వస్తిశ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11 వచ్చింది. అంటే సంపాదించేది 2 అయితే ఖర్చు 11గా అయిపోయింది. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఏది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే 2025లో డిసెంబర్లో ఏం జరుగుతుందంటే 28వ తారీఖున జన్మ జాతకంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే వీరికి వ్యయంలోకి వస్తాడు గురువు. ఆ వ్యయంలోకి రావడం వల్ల ఇక్కడ ఆదాయం పడిపోయింది ఖచ్చితంగా. దానివల్ల కొంత ఇబ్బంది అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. కానీ అధైర్య చెందొద్దు. నేను చెప్తున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నేనున్నాను, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరు అప్పులో ఊపులో కూరుకుపోయారు, నేను సహాయం చేయడానికి నేను ఉన్నాను కదా, మీకెందుకైతే తిప్పల? నేను మీ ముందు ఉండి నేను నడిపించుకొని తీసుకెళ్తున్నాను. అందుకే కర్కాటక రాశి వారు ఖచ్చితంగా మీరు ఒకసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. వీలైతే జనవరి 10వ తారీఖున శని హోమం చేస్తున్నాను, ఒక్కసారి శని హోమం చేయించుకోండి. నేను భారతదేశంలో ఉన్నటువంటి శని దేవాలయాలు కూడా నేను దర్శనానికి కూడా వెళ్తున్నాను. శని అనుగ్రహం పొందే విధంగా, మంచి జరిగే విధంగా మీకు మంచి జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి 12 రాసులు చేయించుకున్నా మంచిదేనండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. చేయించుకోవాల్సిందే. చేయించుకుంటాము, మా దగ్గర డబ్బు లేదు, ఇది లేదని ఏది చెప్పొద్దు. 30 ఏళ్ళు మళ్ళీ రాదు ఇంకా అవకాశం. రెండోది కుంభరాశి వారికి. కుంభరాశి వారికి ఏంటంటే ఈ యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉందండి. ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని అంతిమ దశలో ఉన్నాడు. అంటే కుంభరాశిలో వక్రగతిలో వచ్చినటువంటి శనీశ్వరుడు మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల కొంత ఆదాయ వనరులు అనేది కూడా తగ్గిపోయింది, సంపాదన మార్గం పడిపోయింది. అయినా టెన్షన్ ఏం లేదు. నేను చెప్పాను కదా, శని హోమం కుంభరాశి వారు ఇప్పుడు తప్పితే 30 ఏళ్ళ కనుక మీకు అనుగ్రహం ఇవ్వడు. భగవంతుడు వచ్చి చెప్పినా కూడా ఈయన మనవడైనా ఈయనకు ఎవరిని జయమంటే కూడా చేయడు శనీశ్వరుడు. మీరు నా సీట్లోకి వచ్చి కూర్చోండి, నేను మీ సీట్లో నుండి బయటికి, నా సీట్లో నుండి బయటికి పోతానంటాడు భగవంతుడు చెప్పిన, పరమేశ్వరుడు చెప్పినే ఉన్నాడు శని. మీరు ముల్లోకాలకు అధిపతి, మీరు నా సీట్లోకి వచ్చి కూర్చొని మీరే న్యాయం చేసుకోండి, నేను ఎందుకు మరి ఇక్కడ ఉండే అని బయటికి వెళ్ళిపోతాడు. అట్లుంటుంది శని ప్రభావం. అందుకే ఒక్కసారి శనిని మనం పర్సనల్గా రెస్పెక్ట్గా అతనికి హోమం చేయించాలి. ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే. శని హోమం ద్వారా మనం ప్రసన్నం చేసుకోవాలి. అందుకే జనవరి 10వ తారీఖున మర్చిపోవద్దండి, శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. కేవలం 500 మందికి మాత్రమే ఇది శని హోమం. అందరికి చేయాలంటే అందరూ వస్తే మేము చేయలేమండి. ఇది నిజం, అక్షరాల నిజం. శని మీద నేను అబద్ధం ఆడేది లేదు. తర్వాత ఇక్కడ గమనించండి, మకర రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని అంతిమ దశ అయిపోతే టోటల్గా అయిపోతుంది. ఎందుకంటే వెనకకి వక్రగతిలో వచ్చాడు కదా. వచ్చినప్పుడు మనకు శని ద్వితీయ స్థానం